ఇప్పుడు మీరు చూస్తున్నది మన దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయాలలో ఒకటి. ఇదే ఐనవోలు మల్లన్న జాతర. ఈ మల్లన్న జాతర గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. మీరు ఈ ఐనవోలు మల్లన్న జాతరకి ఎప్పుడైనా వెళ్లారా? వెళ్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ శివాలయం 11వ శతాబ్దానికి చెందిన కాకతీయుల పాలకులు నిర్మించారు. ఈ ఆలయం ముందు కాకతీయుల నిర్మాణ శైలిలో 108 స్తంభాల ఒక నృత్య మండపం కూడా ఉంది. ఈ ఆలయానికి 4 వైపులా 4 కాకతీయుల కళాతోరణాలకు చెందిన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని కాకతీయుల రాజ్యానికి చెందిన మంత్రి అయ్యన్న దేవ నిర్మించాడు. అందుకే ఈ ఆలయానికి ఐనవోలు అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ మల్లికార్జున స్వామి శివుని అవతారాలలో ఒకటిగా పిలుస్తారు. ఈ జాతరలో ప్రధాన పండుగలుగా భోగి రోజున అలాగే ఉగాది రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది రోజున మీరు కూడా వెళ్ళండి. జై శ్రీ మల్లికార్జున స్వామి. ఈ ఐనవోలు మల్లన్న జాతర టెంపుల్ వరంగల్ కి 18 కిలోమీటర్స్ దూరంలో, హన్మకొండకి 24 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్